ఊరికో కష్టం, ఏరియాకో ఫికర్. ఏ దుకాణం దగ్గర చూసినా ససావుగా సాగని పంపిణీ. రేషన్ దుకాణాల పేరెత్తితేనే జనం విసిగిపోతున్న పరిస్థితి. రేషన్ షాపు పక్కకెళ్లొద్దు డింగ్రీ అన్నట్లుగా మారింది తెలంగాణలో చౌక ధరల దుకాణాల పంచాయతీ. లైన్ నిలబడి గంట పొద్దు ఉదయం వచ్చి ఇప్పుడు లైన్ నిలబడ్డాను. ఇప్పుడు నాకు లైన్ రాలేదు. ఇంకా ఇప్పుడైతే ఈ 3 నెలల బియ్యం చేయబట్టి మాకు అసలు బియ్యం తమ్ము పడకుంటే ఆడ మళ్ళీ ఆగవలసి వస్తుంది. మా తమ్ము పడుతుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. 7:30కు వచ్చిన ఈడ కూర్చున్న కాలు కూర్చుని ఇక్కడ పక్క కూర్చుని కూలినాలు చేసుకుంటూనే బియ్యం చెప్పి పక్క కూర్చున్నా. ఏం చేయాలయ్యా? జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో రేషన్ కార్డుదారులకు కొత్త కష్టాలొచ్చాయి. రేషన్ డీలర్లకు సైతం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మొత్తం పితలాటకానికి కొత్త సాఫ్ట్వేరే కారణం. కేంద్రం ఇచ్చే బియ్యానికి ఒకసారి, రాష్ట్ర కోటా బియ్యానికి మరోసారి 3 నెలలకు కలిపి మొత్తం 6 సార్లు వేలి ముద్రలు తీసుకోక తప్పడం లేదు. గతంలో అరగంటలోగా సరుకులు తెచ్చుకునేవాళ్లు. ఇప్పుడు రోజంతా దుకాణం దగ్గరే ఉండిపోవాల్సి వస్తోంది. 5 కిలోలేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 కిలోనేమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. దీన్ని వేరువేరుగా జోకాల్సిన పరిస్థితి వస్తుంది. 5 కిలోలు ఒకసారి, కిలో ఒకసారి చేసి మొత్తం కూడా 6 కిలోలు ఇవ్వాలి. అది ఒకసారి తంబేస్తే ఒకసారికి వస్తుంది. అట్లాగా ఇంకా 2 సార్లు, జూన్ ఒకసారి పోతే జూలైకు మరొకసారి తంబేయాలి, ఆగస్టుకు మరొకసారి తంబేయాలి. జోకే విధానంలో మాత్రం ఒకసారి 5 కిలోలు, ఒకసారి కిలో, అట్లా 6 సార్లు ఒక లబ్ధిదారునికి జోకాల్సిన వస్తుంది. ఈ జోకడం వల్ల సమయభావం ఎక్కువ ఏర్పడుతూ ఉంది. గంటకు సుమారు నేను ఈరోజు ఉదయం 8 గంటలకు దుకాణం తీస్తే ఇప్పుడు సుమారు 11:30 ప్రాంతంలో 15 మంది కంటే ఎక్కువ లబ్ధిదారులకు నేను బియ్యం. అసలు తమ్ సిస్టమే తీసేయండి మహాప్రభో అని వినియోగదారుడు, రేషన్ డీలరు కలిసి వేడుకుంటున్నారు. తమ కష్టాలు ప్రతిసారి ఉండవని, 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్లే ఇలా అవుతోందని సర్ది చెప్తున్నారు అధికారులు. ఇట్లా రాగానే ఒకళ్ళెంబడి ఒకళ్ళు సీరియల్ గా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఇప్పుడైతే ఈ 3 నెలల బియ్యం చేయబట్టి మాకు అసలు బియ్యం తమ్ము పడకుంటే ఆడ మళ్ళీ ఆగవలసి వస్తుంది. మా తమ్ము పడుతుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. కరీంనగర్ జిల్లాలో అయితే రేషన్ తిప్పలు లెక్కకు మించి. ఎటు చూసినా బారులు తీరిన జనం, మొరాయిస్తున్న సర్వర్లు, కొన్ని చోట్ల స్టాక్ సమస్యలు. రోజులు గడిస్తే స్టాక్ ఉండదని, 3 నెలల రేషన్ పద్ధతి రేపు నెల ఉండదని, ఇలా రకరకాల ప్రచారాలతో దుకాణాల దగ్గర రద్దీ పెరుగుతోంది. నెలాఖరు వరకు సరుకులు ఇస్తారని బోర్డులు పెట్టినా జనం జాతరలా తరలి వస్తున్నారు. దీంతో బయోమెట్రిక్ సిస్టమ్ అడ్డం తిరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ రేషన్ షాపుల వద్ద చూసినా కూడా వినియోగదారుల రద్దీ అయితే కనబడుతుంది. 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా వినియోగదారులు రేషన్ షాపుల వద్దకు వచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎటు చూసినా రద్దీ అయితే కనబడుతుంది. సన్న బియ్యం పంపిణీ దిగ్విజయంగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉందా? హైదరాబాద్ లో దీనికి సంబంధించి వరుస ఫిర్యాదులు రావడంతో ఉలిక్కి పడింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. తొడి బియ్యం ప్రతి నెల తీసుకునే వాళ్ళం. ఈ నెల పోయిన నెల నుండి సన్న బియ్యం ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా తీసుకున్నాం. కానీ టైం వల్ల చాలా ప్రాబ్లం అవుతున్నది. 12 kgs ఉంటే 2 kg మళ్ళీ 10 kg ఇది ప్రాబ్లం అయిపోతుంది. చాలా లేట్ అయిపోతుంది. సర్వర్ కూడా జర స్లో వస్తుంది. పబ్లికే బెదార్ అయిపోతుంది నిలబడి. ఇంకా ఈ మంత్లో ఏంటంటే 3 నెలలది ఇవ్వాలి కాబట్టి దానికోసం కొంచెం సాఫ్ట్వేర్ అనేది కొంచెం అప్డేట్ అవ్వడం జరిగింది. ఏదైనా కొత్తలో మనకు 1-2 రోజులు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా హెడ్ ఆఫీస్ నుంచి ప్లస్ ఎన్ఐసి నుంచి ప్రతి క్షణం మేము ఎక్కడెక్కడైతే ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అప్డేట్ చేయటము, వాళ్ళు కూడా దాని మీద స్పందించి యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక 1-2 డేస్లో మొత్తం క్లియర్ అవుతుందండి. నగరంలోని అనేక రేషన్ షాపుల్లో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు. షాప్ నిర్వాహకులు తూకాల్లో ఏదైనా గోల్మాల్ చేస్తున్నారా, సన్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారా అని అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు. కొన్ని చోట్ల సివిల్ సప్లై అధికారులు స్వయంగా షాపుల్లోనే మకాం పెడుతున్నారు.